జగదేక వీరుడు పార్ట్ 5 టు బీ కంటిన్యూడ్. వీరముద్ర కోసం జరిగే పోటీలకు అధిపతిగా వచ్చిన ఆరావళిపై వీరభద్రస్వామి ముందు మండుతున్న మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో కొంచెం కలత చెందిన ఆరావళి ఇప్పుడే అక్కడికి వచ్చిన విక్రమసింహను చూసింది. విక్రమసింహ కూడా ఆరావళిని చూశాడు. ఆరావళిని చూసిన మరుక్షణం విక్రమ్ కళ్ళు తనకు తెలియకుండానే ఆగిపోయాయి. అది గమనించిన భాగ్యలక్ష్మి ఏమైందన్నట్టుగా చూసి అతను చూస్తున్న వైపే చూసి అక్కడ ఆరావళి ఉండటంతో కంగారు పడి విక్రమ్ అని పిలిచింది. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు విక్రమ్. ఆరావళిని చూస్తుంటే విక్రమ్లో కోపం పెరుగుతూ ఉంది. అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి. అదే క్షణంలో విక్రమ్ సింహని ఆరావళి కూడా చూసి ఇతను ఎవరు? 200 సంవత్సరాల క్రితం చనిపోయిన విక్రమ్ పోలికలతో ఉన్నాడు అని మనసులో అనుకొని ఎవరతను అని పక్కన ఉన్న రాణి కళావతిని అడిగింది. నా సవతి కొడుకు దేవి అని సహనంగా సమాధానం ఇచ్చింది కళావతి. ఇంతకుముందు ఎప్పుడూ ఇతన్ని చూసినట్టు గుర్తులేదే అని ఆరావళి అడగటంతో వాళ్ళు ప్రతిసారి వస్తూనే ఉన్నారు, కానీ ఆ సమయానికి మీరు వెళ్ళిపోయేవారు. అతను ఒక రోగి. ఈరోజు ఇలా నడుచుకుంటూ రావడం నేను మొదటిసారి చూస్తున్న దేవి అని చెప్పింది కళావతి. అప్పటికే ఆరావళికి దగ్గరగా వచ్చిన భాగ్యలక్ష్మి ప్రణామములు దేవి అని గౌరవపూర్వకంగా తల వంచి నమస్కరించింది. విక్రమ్ మాత్రం కళ్ళార్పకుండా ఆమె వైపే చూస్తూ ఉన్నాడు. ఆరావళి అతని కళ్ళ వైపు చూసింది. ఆ కళ్ళల్లో కోపం అగ్నిలా రగులుతోంది. ఆరావళి విక్రమ్ వైపు చూస్తుందని గమనించిన భాగ్యలక్ష్మి తన కొడుకు ఇంకా ఆరావళికి నమస్కరించకుండా ఆమె వైపు కళ్ళార్పకుండా చూస్తున్నాడని విక్రమ్ నమస్కరించు అని చెప్పింది. భాగ్యలక్ష్మి వైపు ఆరావళి వైపు చూసిన విక్రమ్ చిన్నగా నవ్వి 2 చేతులు జోడించి ప్రణామం ఆరావళి అని ఆగి ఆరావళి కళ్ళల్లోకి సూటిగా చూసి దేవి అని అదో మాదిరిగా అన్నాడు. ఆ పిలుపులో కొంచెం ప్రేమ, కొంచెం వ్యంగ్యం కలిపి ఉండటంతో అక్కడున్న వారందరికీ ఆ పిలుపు కొంచెం విచిత్రంగా అనిపించింది. దాంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆరావళికైతే మాటలు రాలేదు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ అలాంటి పిలుపు ఆమె చెవిన పడింది. ఆమె ప్రియుడు విక్రమ్ దేవి అని కాస్త విచిత్రంగా, ఇప్పుడు విక్రమ్ పలికినట్టుగానే పలికేవాడు. దాంతో ఒక్కసారిగా ఆమె ఆలోచనలు 200 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాయి. ఇది యాదృచ్ఛికమా లేక నేను భ్రమపడుతున్నానా అనుకుంటూ తనకే తెలియని అయోమయ స్థితిలో ఉన్న ఆరావళి ఈ పేరు అని విక్రమ్ వైపు సూటిగా చూస్తూ అడిగింది. విక్రమసింహ అని కొంచెం గట్టిగా చెప్పాడు. విక్రమ్ సమాధానం ఇచ్చిన విధానానికి ఆరావళి కళ్ళు పెద్దవయ్యాయి. భాగ్యలక్ష్మికైతే చెమటలు పట్టాయి. ఈ రోజు వరకు విక్రమసింహ మాట కానీ నడవడిక కానీ అంతలా ఆత్మవిశ్వాసంతో ఎప్పుడూ లేదు. మాట్లాడడం కూడా చాలా తక్కువ. అలాంటిది ఈరోజు ఆరావళి ముందు కూడా చాలా నిబ్బరంగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఆమె నమ్మలేకపోతోంది. ఇటువైపు ఆరావళికి విక్రమ్ పేరు పదే పదే వినిపిస్తోంది. విక్రమసింహ అని పదే పదే తన మనసులో వినిపించడంతో ఆమె ముఖంలో భావాలు మారిపోయాయి. అది చూసిన భాగ్యలక్ష్మి ఆరావళికి ఎక్కడ కోపం వచ్చిందో అని భయపడి దేవి గారు మన్నించాలి, నా కొడుకుది ఏదో చిన్నతనం తెలియక మాట్లాడాడు అని ఇంకా ఏదో మాట్లాడబోయింది. కానీ చెయ్యెత్తి చాలు అన్నట్టుగా ఆరావళి చూపించడంతో భాగ్యలక్ష్మి చెప్పడం ఆపేసింది. అయితే విక్రమ్ మాత్రం కన్నులు తిప్పకుండా చిత్రమైన నవ్వుతో ఆమెని చూస్తూ ఉన్నాడు. పద అంటూ విక్రమ్ని అక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోయింది భాగ్యలక్ష్మి. అప్పటిదాకా అదంతా చూస్తూ ఆశ్చర్యపోయిన కళావతి ఆరావళి వైపు చూసి వారి ప్రవర్తనకి దేవి గారు క్షమించాలి అని అడిగింది. కానీ ఆరావళి మాత్రం ఆపు అన్నట్టుగా సైగ చేసి అతని వైపు ఒక కన్నేసి ఉంచు అని ఆజ్ఞాపించింది. సరే అన్నట్టుగా తల ఊపింది కళావతి. భాగ్యలక్ష్మి విక్రమ్ ఇద్దరు వెళ్ళి తమకు కేటాయించిన కుర్చీల్లో కూర్చున్నారు. మరికొద్ది క్షణాల్లో పోటీ ప్రారంభం కానుంది. అందరూ చాలా ఆసక్తిగా ఉన్నారు.
పోటీ జరుగు ప్రదేశంలో ఎవరూ దేనిలో అలా గెలిచిన తరువాత వాళ్లకు వీరముద్ర వస్తుందా రాదా, ఆ భగవంతుడు ఎవరిపై కరుణిస్తాడో అంటూ అందరూ ఎదురు చూస్తున్నారు. మొత్తం 9 రకాల పోటీలుంటాయి. కత్తి, ధనస్సు, ఈటె ఇలా మొదలగు ఆయుధాలతో కూడినటువంటి పోటీలతో పాటు బరువులెత్తడం, కుస్తీ పోటీ వంటివి కూడా ఉంటాయి. అయితే 9 రకాల పోటీల్లో ఏదో ఒకటి ఎంచుకొని పోటీలోకి అడుగుపెట్టి ఆ పోటీకి వచ్చిన మిగతా వారితో తలపడాల్సి ఉంటుంది. మొత్తానికి ఆ పోటీల్లో ఎవరు గెలుస్తారో వాళ్ళే విజేత. విజేతలుగా గెలిచిన వారు వీరభద్ర స్వామి ముందు మండుతున్న అగ్ని దగ్గరకు వెళ్ళాలి. అప్పుడే అగ్ని ఒక ముద్రణ ఇస్తుంది, అదే వీరముద్ర. అయితే కొన్నిసార్లు విజేతలకు కూడా ఆ వీరముద్ర రాకపోవచ్చు. దానికి కారణం ఆ పోటీల్లో అతను నిజాయితీగా పాల్గొనలేకపోవడమే కారణమై ఉంటుంది. అందుకే అత్యంత శ్రద్ధతో నిజాయితీతో పోటీలో పాల్గొనవలసి ఉంటుంది. వీరముద్రలో కూడా 9 రకాలు ఉంటాయి. ఆ ముద్రలలో మొదటి 4 సాధారణ వీరులకి వచ్చే గుర్తులు అయితే మిగిలిన 5 పంచభూతాల శక్తికి సంబంధించిన గుర్తులు. అతి తక్కువ మందికి మాత్రమే పంచభూతాల గుర్తులు వస్తూ ఉంటాయి. అసలు ముద్ర రాకుండా ఉండటం కన్నా ఆ 9 ముద్రలలో ఏదో ఒకటి రావడమే గొప్ప అనుకుని పొంగిపోతారు. ముద్ర వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ ముద్రకి సంబంధించిన ప్రత్యేక శిక్షణకి పంపబడతారు. పోటీ మొదలైంది. మొత్తం 9 పోటీలలో పోరు చాలా హోరాహోరీగా ఉంది. అయితే అందరి దృష్టి మాత్రం విక్రమసింహ మీద ఉంది. అతడు కత్తి యుద్ధం ఎంచుకున్నాడు. పోటీల్లో అన్నిటికంటే కష్టమైనది అదే. ఎందుకంటే ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా ప్రాణం పోతుంది. కొడుకు కత్తి యుద్ధం ఎంచుకోవడంతో ఆశ్చర్యపోయిన భాగ్యలక్ష్మి అదే సమయంలో భయపడింది. సరిగ్గా నిలబడలేని వాడు కత్తి పట్టుకుని ఎలా యుద్ధం చేయగలడు అని ఆమె భయపడింది. కానీ మారు మాట్లాడలేదు. ఎందుకంటే ఆ పోటీకి దిగిన వారిలో ఇతరులు మాట్లాడకూడదు. అందుకే భయంగా చూస్తూ ఉంది. మరోవైపు యువరాజు అయిన ప్రతాపసింహకి నవ్వొచ్చింది. వీడికి మూడినట్టుంది, ఈరోజు వీడి పని అయిపోతుంది అని అనుకున్నాడు. అటు రాణి కళావతి, మహారాణి ఆరావళి కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏదో వింతను చూస్తున్నట్టు కళావతి చూస్తే తనకి ఏదో కొత్తగా అనిపిస్తున్నట్టు ఆరావళి చూస్తోంది. వీరిలా ఆలోచనల్లో ఉండగానే పోటీ మొదలైంది. అందరూ నోళ్ళు తెరిచి ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండగానే కత్తి యుద్ధంలో గెలిచేశాడు విక్రమసింహ. ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. కత్తి యుద్ధంలో విక్రమసింహ గెలవడం అనేది అంత సులభం కాదని అనుకున్న వారందరూ చాలా సులభంగా గెలిచిన విక్రమసింహను చూస్తూ ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయారు. ఆ ప్రదేశం అంతా అలా నిశ్శబ్దంగా ఉన్న సమయంలో భాగ్యలక్ష్మి గొంతులోంచి ఏడ్చినట్టు వచ్చిన శబ్దం అందరికీ వినపడింది. ఆమె ఏడుస్తుంది, కానీ ముఖంలో బాధ లేదు. సంతోషంతో ఆనందాన్ని పట్టలేక ఏడుస్తోంది. ఎందులోనూ గెలవలేని వాడు ఉంటే ఎంత, చనిపోతే ఎంత అని హేళన చేసిన వాళ్ళని తలుచుకుంటూ నా కొడుకు గెలిచాడని చెప్పినట్టుగా చాలా గట్టిగా ఏడుస్తోంది. అది చూసిన విక్రమ్ కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. కానీ అతను ఏడవలేదు. ఏడవకూడదు అని అనుకున్నాడు. పోటీలో గెలవగానే వీరముద్ర కోసం వీరభద్రుడి దగ్గరకు వెళ్ళాడు విక్రమసింహ. ఇప్పుడు అందరిలోనూ మరింత కంగారు మొదలైంది. ఎందుకంటే పోటీలో విజేతలు గెలవడం ఒక్కటి ముఖ్యం కాదు, వీరముద్ర రావడం అనేది ముఖ్యం. చాలామందికి పోటీలో గెలిచినా కూడా వీరముద్ర రాదు. ముందే చెప్పినట్టు నిజాయితీ ఉంటేనే వీరముద్ర వస్తుంది. అందుకే అక్కడున్న వారందరూ విక్రమసింహకి వీరముద్ర రాదని ఆలోచనల్లో ఉన్నారు. బలహీనుడైన విక్రమసింహ పోటీలో గెలిచాడు అంటే ఏదో మాయ చేసి ఉంటాడని, దానివల్ల అతడు వీరముద్రకు అనర్హుడు అవుతాడని అందరూ అనుకుంటున్నారు. ప్రతాపసింహ, కళావతి కూడా అలాగే అనుకుంటూ విక్రమసింహ వైపే చూస్తున్నారు. ఇంతకీ విక్రమసింహ ఆ వీరముద్రను పొందుతాడా పొందడా? కావాలంటే పార్ట్ 6 టు బి కంటిన్యూడ్.